ఆ ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆయా ప్రాంతాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా దేశాల నుంచి ఈ రీతిగా నాతో కలిసి మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యములో ఇలాగా మనము ప్రభువుని మహిమపరుచుకుంటున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మహిమను ఆరోపిస్తున్నాను. ముందుగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవునికి దూరస్తులుగా, ఇంకనూ మనము దూరస్తులుగా ఉండగానే అపరాధముల చేతను, పాపముల చేతను మనము చనిపోయిన వారిగా ఉండగానే, చనిపోయారా అని అంటారు కదా, మరి బ్రతికి ఉన్నారు కదా, మాట్లాడుతున్నారు అంటారేమో. మనము శారీరకంగా, మానసికంగా, భౌతికంగా కనపడుతున్నాము కానీ ఆత్మీయంగా దేవునికి మనము దూరస్తులుగా అయిపోయాం. అపరాధముల చేతను, పాపముల చేతను మనము ఆయన చెంతకి పాగోడని వారమైపోయాం. ఎందుకు? ఎపిసి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనాలలో అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారిగా ఉండగా ఆయన సంకల్పమును బట్టి క్రీస్తు మనల్ని కృపచూపి ఆయనతో కూడా మనల్ని బ్రతికించినట్లుగా మన కోసమే ఆయన కలవరిగిరిలో 3 మేకుల మధ్య, ఆకాశానికి భూమికి మధ్య ప్రాణం పెట్టాడు. మనకు తెలుసు మనము అవినీతిమంతులమే, మనలో ఏ నీతి లేదు, మన నీతి మురిగి గుడ్డవలే ఉన్నది. ఈనాడు సర్వ సమాజంలో వెతికినా నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి ఆమెని అని రకరకాలుగా ప్రలోభించినా, ఎవరికి తెలియదులే అని చెప్పి అనేక రకాలుగా బతికినా, ఒక రోజున ఆయన ఎదుటికి వెళ్ళాలి. యేసు ప్రభు వారిని నమ్మినా నమ్మకపోయినా, అసలు యేసు ప్రభు వారిని దేవుడు కాదు అని ఎంతో మంది ఈనాడు మనం చూస్తున్నాం. మత ఉన్మాదులని ఎంతో మందిని మనం చూస్తున్నాం. ప్రభువునందు దేవుని బిడ్డలారా, అంటారు యేసు ప్రభు వారు ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు పుట్టాడు? మన యొక్క సంస్కృతి, మన యొక్క సంస్కృతి, మన యొక్క భారతదేశం కొన్ని ఏళ్ల తరాల నాటి నుంచి ఉన్నది అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే యేసు ప్రభు వారు మనిషి రీత్యా మానవునిగా 2013 సంవత్సరాలు ఆయన జననము, ఆయన మరణము 2013 సంవత్సరాలు. అయితే మనిషి రీత్యా భూమి మీదకి మనుషులందరి నిమిత్తము మానవునిగా అవతారం ఎత్తడానికి, నరమాతృడిగా అవతారం ఎత్తిన ఆ యొక్క కారణము 2013 సంవత్సరాల కిందనే వచ్చి మన కోసము ప్రాణం పెట్టాడు. అయితే యేసు ప్రభు వారిగా రాకమునుపు పూర్వీకులు, ఋషులు, మరి మా సంస్కృతి మా సంస్కృతిలో ఎలాగ ఉంది అని ఎవరైతే అంటున్నారో, అసలుకి అలాగా మాట్లాడే వారికి పూర్వీకులు, తపస్సు సంపన్నులు, పుట్టలు పెరిగినాక తపస్సు చేసిన వారందరూ కూడా ఎవరి గురించి తెలియజేశారు, ఏ మహనీయుడి గురించి తెలియజేశారు అనేది తెలుసుకోరు. వారికి తెలియదు, చెప్పిన అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈనాడు మానవుడు అనేక రకాలుగా పూజలు, పునస్కారాలు, రకరకాలుగా ఏదో ఒకటి చేసి పాప భారాన్ని తొలగించుకోవాలని, అవసరమైతే లేకపోయినా, ఆహారం తినటానికి లేకపోయినా, ఒకవేళ ఏదన్నా పూజలు పునస్కారాలు చేస్తే మనము క్షేమంగా ఉంటామేమో,
మనము సుఖశాంతులతో పిల్ల పాపలతో వర్ధిల్లుతామేమో అని చెప్పి, లేకపోతే అప్పు చేసేయన మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉన్నారు. కానీ మరి వారి యొక్క ఆ స్థితి మారుతుందా? హృదయానికి నెమ్మది వస్తుందా? ఎవరో చెప్తారు కావాలని చెప్పవచ్చు, లేక వారు కలిగిన ధనాన్ని బట్టి చెప్పవచ్చు. కానీ ఇక్కడ ధనం గురించి కాదు మాట్లాడుతున్న ప్రస్తావన, ఆత్మ రక్షణ కోసము. ధనము అనేది అలా ఉండవచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఈరోజు ధనికులుగా ఉన్నవారు పేదలుగా మారిన వారు కలరు, పేదలుగా ఉన్నవారు ధనికులుగా మార్చబడిన వాళ్ళు కలరు. ఇక్కడ వాదనలకి ఏంటయ్యా అంటే, ఫస్ట్ ఆత్మరక్షణ. నువ్వు పూజిస్తున్న ఆ యొక్క పూజ క్రమంలో నీ కోసము ప్రాణం పెట్టిన వారు ఎవరన్నా కలరా? నీ కోసము రక్తము సిందించిన వారు ఎవరన్నా కలరా? నీ నిమిత్తము ఇహమందును పరమందును సాక్ష్యము ఇచ్చువారు ఎవరన్నా కలరా అనే చూసుకోవాలి. ఎవరో చెప్పారు ఈ పూజ చేస్తే మరి నీకు దరిద్రమే పోయిద్ది, మీరు బాగుపడతారు, మీరు ఇలాగ అయిపోతారు అలాగైపోతారు అనేది పక్కన పెడితే, మనము చేస్తున్న భక్తి క్రమము ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సమస్తమైనది, న్యాయమైనది అనేది బేరీజు వేసుకోవాలి. ఎప్పటికప్పుడు మన యొక్క ప్రయాణం గురించి ఎప్పటికప్పుడు చూసుకోవాలి. యెషయా గ్రంథము 59వ అధ్యాయములో పాపుల మనవి యెహోవా ఆలకించడని రాయబడి ఉంది. ఈ భూలోకములో అందరూ కూడా మేము అలాంటి వారిమి, మేము ఇలాంటి వారిమి, మేము పీసుమి, మేము ఆసుమి అని విర్రవీగేవారు ఎవరైనా కానీ సరే, వారందరూ కూడా ఆదాము నుండి వచ్చిన వారే, ఆదాము అవ్వ నుండి తేబడిన వారే. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మొదటిగా అపరాధముల చేతను పాపముల చేతన మనం ఉండగా ఆయన మనల్ని ఆయనతో కూడా బ్రతికించాలని ఎపిసి పత్రిక 2లో రాయబడిన ప్రకారముగా ఇప్పుడు పాపులు మనవి ఆలకించడట భగవంతుడు. ఎందుకు? మన యొక్క దోషములట సృష్టికర్త ముఖమును మరుగు చేశాయట. ఈ కారణాన్ని బట్టి పాపుల ప్రార్థన ఆయన ఆలకించడని రాయబడి ఉంది. కానీ వారి యొక్క మనస్సాక్షిని బట్టి ప్రతి తరములో వారిని ఆయన దర్శించాడు, ఆయన ఆదరించాడు. అనేకులుగా ఈరోజు ఆయన దర్శనం ద్వారాగా మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనము ఆయనకు దూరస్తులుగా ఉన్నప్పటికీ ఆయన కవుగిట మనల్ని సేకరించి చేర్చుకొని ఆయన యొక్క కృప, కరుణ, వాత్సల్యతను బట్టి మన ఎడల ఆయనకి ఎడతెక్కకుండా ఉన్న ప్రేమను బట్టి, మాధుర్యమైన ప్రేమ ఏమండి, మన ఎడల ఆయన అంత ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టే మనం ఈ రీతిగా ఇలాగా మనము బ్రతికి బతకగలుగుతున్నాం. లేకపోతే ప్రభువునందు దేవుని బిడ్డలారా, మనము క్షణక్షణము గంధములో గడుపుతున్నాం. దినదినము గండం కాదు. పెద్దలు పూర్వీకులు వాళ్ళకి అర్థం కాక దినదినము గండంరా అబ్బాయిని చెప్పారు. కానీ క్షణక్షణ గంధములో ఉన్నాం, క్షణక్షణము గంధములో బ్రతుకుతున్నాం. కానీ ప్రభువునందు దేవుని బిడ్డలారా, ప్రేమతో ఈనాడు యేసు ప్రభు వారు ఆయన రాక ఆలస్యానికి కారణం ఏమిటో తెలుసా? మా బంధువులు మారిపోలేదు. మా బంధువులకి ఇంకా చాలా మంది అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్నాడు మానవుడు. నిజమైన వెలుగు దగ్గరికి రాలేకపోతున్నాడు. నిజమైన వెలుగు ఉంది. ఆ వెలుగు లోకములోకి వస్తూ పోతూ ఉంది.
అది అనేకులని వెలిగిస్తూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రభునందు మరి దేవుని బిడ్డలారా, ఈనాడు కరుడు గట్టకెళ్ళిన ఏఎన్ రౌడీశ్వరులు మారిపోయారు, త్రాగుబోతులు మారిపోయారు. ఈనాడు మాంత్రికులు తెలుసుకున్నారు. ఈనాడు వారి యొక్క జీవనోపాధి నిమిత్తం ఒళ్ళు అమ్ముకొని బ్రతుకుతున్న వారు సైతము కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేస్తూ వారి యొక్క కుటుంబంలో ఉన్న వారిని, ఎత్తులని, మరి పిల్లలకి ఆహారం పెట్టుకుంటున్నారు. ఏ సాక్ష్యాన్ని బట్టి, ఏ కారణాన్ని బట్టి, మరి పూజలు పునస్కారాలని రకరకాలుగా కుంభాభిషేకం, నెయ్యాభిషేకం, కోటి దీపర్తన అని చెప్పి రకరకాలుగా జపం, తపం, మంగళదీక్ష, మాలధీరణ, అనేక రకాలైన పూజల పునస్కారాలు నీవు అర్పించినప్పటికీ, మరి అనేక భక్తి ముసుగులో అనేక రకాలైన మాలలు వేసినప్పటికీ, మరి నీకు నీ యొక్క గుండెల్లో ఉన్న ఆవేదన తొలగించబడిందా? నీ గుండెల్లో ఉన్న ఆవేదన ఎవరన్నా అర్థం చేసుకున్నారా? నీ హృదయంలో ప్రశాంతత ఉన్నదా? ఎన్ని పూజలు చేసినా, ఎన్ని అప్పులు చేసి, ఎన్ని మొక్కుబడులు తీర్చినా నీకు మనశ్శాంతి ఉందా? నీకు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? సృష్టికర్త దగ్గర ఉంటుంది. మనశ్శాంతి సృష్టికర్త దగ్గర ఉంటుంది. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని బోధిస్తున్నావు మనుషుడా. నీవు భ్రమలో బతుకుతున్నావు. నీవు అనేక రకాలుగా ఎన్ని మొక్కుబళ్ళు మొక్కినా, ఎన్ని రీతులుగా నీవు ఉన్నా, కానీ నీ గుండెల్లో ఉన్న ఆవేదన ఎందుకు తొలగిపోవట్లేదో తెలుసా? నీవు సృష్టికర్తతో సమాధానం పడాలి. సమాధానం పట్టడానికే 2000 సంవత్సరాలకి 2013 సంవత్సరాల ముందు ఆయన మనందరి జన్మ కర్మ పాప దోషముల నిమిత్తము ఆకాశానికి భూమికి మధ్యగా మానవునిగా వచ్చి ప్రాణం పెట్టాడు. మనందరికి సమాధానం ఎక్కడో ఉందయ్యా అంటే ప్రభువైన యేసు క్రీస్తు పాదాల చెంత ఉంది. ఈనాడు రౌడీస్పేటలో నరహంతకులు, మాంత్రికులు, అనేక రకాలైన వారు ఏమయ్యారు? క్రీస్తు యేసు నామానికి సాక్ష్యంగా కొందరు అసశాస్త్రులుగా మార్చబడ్డారు. మరికొందరు ఊపిరే శ్వాసగా యేసే వారి జీవితంగా బ్రతికి చూపిస్తూ ఉన్నారు. ఈనాడు ఎంతో సాక్ష్యాలు వింటున్నాం. ఎన్నెన్నో ఊహించిన సాక్ష్యాలు మన కళ్ళ ముందరనే, మన ఊరిలోనే ఎన్నో. గతంలో మేము కూడా లోకస్తులుగా ఉన్నాము, కానీ మా యొక్క జీవితం చూసిన వారు కొందరు దర్శించబడ్డారు, మరి కొందరు అలాగనే ఆగిపోయారు. అందుకే ఒక మంత్రములో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో కూర్చున్న మానవుడు నిజమైన వెలుగు దగ్గరకు రావాలి. ఆ నిజమైన వెలుగు ఎవరో కాదండి, ప్రభుని యేసు క్రీస్తు. ఆ ఎలుగే మన కొరకు వచ్చి సాక్ష్యం ఇస్తుంది. ఆ ఎలుగే రేపటి దినాన మనము మోక్షానికి పోవటానికి మార్గంగా మార్చబడి ఉంది. ఆయనే ప్రభుని యేసు క్రీస్తు. ఈ సాక్ష్యము మీకున్నట్లయితే మొక్కోవచ్చు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు, దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు, పిలువబడిన వారు, చేసుకున్న వాళ్ళు, చేతులతో కనిపించబడిన వాళ్ళు, అనేక రకాలుగా మరి పులికడి గిలిపెట్టుకొని అనేక భక్తి ముసుగులో అనేక రకాలని వారిని చేసుకున్న వారిని కలరు. వీళ్ళందరిలో ఒక్కరన్నా నీ కోసం సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ఎందుకో తెలుసా? అసలు వారికే లేదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈ లక్షణాలు, దుర్గుణాలు, 6 దుర్గుణాలు జయించిన వాడు దేవుడు. వాటిల్లో బానిసైన వాడు మానవుడే. కాబట్టి గతంలో నేను మొక్కిన వారందరూ కూడా
దేనికో దానికి బానిసలుగా మార్చబడ్డారు. నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు ఆయనలో మచ్చ, ముడత, డాగు, కలంకము, నిశ్చకలంకము లేని నిర్దోషమైన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయనలో ఏ మచ్చ కూడా లేదు. ఆయన ఎవరయ్యా అంటే ప్రభువుని యేసుక్రీస్తు. ఇక ఆయన మీద విశ్వాసం ఉంచండి. మీ కుటుంబాలకి సమాధానము, మీ గుండెలలో ఉన్న ఆవేదన తొలగిపోయి మీకు నెమ్మది కలుగును గాక. ఇంకెందుకు మొక్కుబడులు? వాటన్నింటిని పక్కకి నెట్టివేసి ఏ మొక్కుబడి అవసరం లేదు, ఏ ఖర్చు అవసరం లేదు, ఏది మీరు ఇవ్వవద్దు. రోజు చేసే స్థానమే అది నా ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మీ కుటుంబానికి సమాధానం అనుగ్రహింపబడును గాక. ఆమేన్.